ఇప్పుడే 'చావా' మూవీ చూసొచ్చా. ఈ సినిమాలో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన్న గారు లీడ్ రోల్స్‌లో నటించారు. అండ్ నార్త్ సైడ్ ఈ సినిమా మంచి బజ్జే క్రియేట్ చేసింది. ఇది ఈ రోజు మన థర్డ్ రివ్యూ. ఆల్రెడీ 'లైలా', 'బ్రహ్మ ఆనందం' రివ్యూస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ మేము సినిమాలు చూసి రివ్యూలు ఇవ్వడానికి పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. మహారాజా ఛత్రపతి శివాజీ చనిపోయాక మరాఠా కింగ్డమ్‌ని ఔరంగజేబ్ ఆక్రమించాలనుకుంటాడు. అయితే ఛత్రపతి శివాజీ వారసుడు షంబ ఈ విషయాన్ని తెలుసుకొని యుద్ధానికి సిద్ధమవుతాడు. మరి షంబ తన రాజ్యాన్ని మొఘల్స్ నుండి కాపాడుకున్నాడా లేదా అనేది సినిమా స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ ఎక్సలెంట్ ఉంది. సినిమాని స్టార్ట్ చేయడమే ఒక హెవీ యాక్షన్ బ్లాక్తో స్టార్ట్ చేస్తారు. అందులో లైన్తో ఒక ఎపిసోడ్ ఉంటుంది. అది చాలా బాగుండింది. ఇక ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ని కూడా ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేశారు. నిజంగా కొన్ని వేల మంది మధ్యలో విక్కీ కౌశల్ ఉన్నట్టు చాలా రియలిస్టిక్గా అనిపించింది. అసలు లౌడ్గా అనిపించకుండా చాలా న్యాచురల్ ఉంటాయి యాక్షన్ ఎపిసోడ్స్. అలా న్యాచురల్గా ప్రజెంట్ చేయడం వలన మనకి నిజంగా ఒక వార్ అట్మాస్ఫియర్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. తర్వాత షంబ అదే హీరో క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్ అండ్ డీటెయిల్డ్గా రాసుకున్నారు. ఆ క్యారెక్టర్ని ఊహించుకుంటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా సాలిడ్గా అనిపించింది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఒక ట్రామాటిక్ ఇన్సిడెంట్ కూడా ఉంటుంది. ఆ ట్రామాకి రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఎమోషన్. సినిమాలో ఎన్ని ఫ్లాస్ ఉన్నా ఆ కోర్ ఎమోషన్ అయితే స్ట్రాంగ్గా కనెక్ట్ అవుద్ది. ఒకసారి ఎమోషన్ ఎక్కితే సినిమాలో ఎన్ని ఫ్లాస్ ఉన్నా ఇబ్బందిగా అనిపించదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం స్ట్రాంగ్గా ఓన్ చేసుకుంటాం. డైలాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు. ప్రతి డైలాగ్ వర్క్ అయింది. ప్యాట్రియాటిజం అండ్ రిలీజియస్ డైలాగ్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ అయిపోయాక ఇక 30 మినిట్స్ సినిమా నడిచిద్ది. ఆ 30 మినిట్స్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా హార్డ్ హిట్టింగ్గా అండ్ ఎమోషనల్గా ఉంటుంది. థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మనకి హార్ట్ బరువుగా అనిపించింది. అండ్ ది అదర్ సైడ్ గర్వంగా కూడా అనిపించింది. ఆ బ్యాలెన్స్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. ఇక రష్మిక అండ్ విక్కీ కౌశల్ మధ్య కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో రష్మిక ఒక ప్లేస్ లో, విక్కీ కౌశల్ ఇంకో ప్లేస్ లో ఉండి లిప్ మూవ్మెంట్ లేకుండా ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. ఇది చాలా బాగుండింది. టెక్నికల్ గా ప్రతి క్రాఫ్ట్ నుండి బ్రిలియంట్ వర్క్ అనిపించింది. ఎస్పెషల్లీ కెమెరా వర్క్ అండ్ ఏ రెహమాన్ గారి మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది. షార్ట్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు. విక్కీ కౌశల్ ఉండే ఫ్రేమ్స్ అన్ని చాలా రాయల్ గా అనిపిస్తాయి. మ్యూజిక్ చాలా సీన్స్ లో ఒక ఎన్హాన్స్మెంట్ గా ఉండింది. ఇక విఎఫ్ఎక్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇక నెగటివ్ స్టార్ట్ చేస్తే సినిమాలో డ్రామా ఎక్కువసేపే ఉంటుంది. కానీ అది అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు. రాజ్యంలో జరిగే పాలిటిక్స్ ని టచ్ చేశారు కానీ ఇంపాక్ట్ఫుల్ గా మాత్రం చూపించలేకపోయారు. డ్రామా స్ట్రాంగ్ గా ఉండుంటే సినిమా ఇంకా ఎంగేజింగ్ గా అనిపించేది. మరాఠా కింగ్డమ్ ని కూడా సరిగ్గా చూపించలేదు. ప్రతిసారి వైడ్ లో ఒక కోట విఎఫ్ఎక్స్ షాట్ ని చూపించారు కానీ ఆ కింగ్డమ్ ని ప్రాపర్ గా చూపించలేదు. సో ఫ్రెష్ విజువల్స్ అయితే మనం చూడం. రెగ్యులర్ పీరియాడిక్ ఫిల్మ్స్ లో ఉన్నట్టే సెట్స్ ని చూపించారు. యాంటాగనిస్ట్ అంటే ముఘల్ రూలర్ ఔరంగజేబ్ ని ఎంత పవర్ఫుల్ గా చూపించలేకపోయారు. అంటే ఆ క్యారెక్టర్ చాలా వైలెంట్ గా బిహేవ్ చేసినంత మాత్రాన మనకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ రాదు. ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేకుండా చాలా నార్మల్గా అనిపించింది. షంబా క్యారెక్టర్ అదే హీరో క్యారెక్టర్లో ఉన్న స్ట్రాంగ్నెస్ విలన్ క్యారెక్టర్లో కనిపించలేదు. అందువల్ల పోటాపోటీ అనే ఫీలింగ్ కలగదు మనకి. ఇంకా ఔరంగజేబ్ సీన్స్ కూడా రెగ్యులర్గా అనిపిస్తాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విక్కీ కౌశల్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాబ్బా ఏమన్నా యాక్టింగ్ అబ్బయ్యా. ఆ రాయల్టీని, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ని, ఎమోషన్ సీన్స్లో ఆ రియాక్షన్స్ని ఎక్సలెంట్గా పోర్ట్రే చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో అయితే ఏడిపించేస్తాడు. ఇంకా రష్మిక గారికి తక్కువ స్కోపే ఉంది. సో ఆవిడ స్కోప్లో ఆవిడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక మిగతా యాక్టర్స్ కూడా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేశారు. ఇంకా ఫైనల్గా చావా సినిమా గురించి చెప్పేది ఏంటంటే బాగుంది భయ్యా, ఇట్స్ ఎ గుడ్ వాచ్. ఫ్లాస్ ఉన్నప్పటికీ ఆ కోర్ ఎమోషన్ చాలు మనం సాటిస్ఫై అవ్వడానికి. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుండి ఒక మంచి సినిమా వచ్చేసింది. చూసేయండి చెప్తా. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.